హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ మీ అందరూ బాగున్నారు అండ్ సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఇంట్లోనే ఆర్గానిక్ వెజిటేబుల్స్ మీ టెర్రస్ పైన కానీ లేదా బాల్కనీలో కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి వేయాలి, ఎన్ని డేస్ తర్వాత వేయాలి, సీడ్స్ ఎలా వేస్తే ప్లాంట్స్ బాగా వస్తాయి, ఏమైనా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి, అన్నిటికీ ఆన్సర్స్ నేను ఈ వీడియోలో చెప్పాను. సో ఎందుకు ఆలస్యం, అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో మీరు కనుక ఏమైనా పాట్లో ప్లాంటింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇలాంటి స్టాండ్ అవసరం లేదు. బట్ నేను ఇక్కడ గ్రో బ్యాగ్స్ యూస్ చేస్తున్నాను ప్లాంటింగ్ కోసం. సో అందుకే ఇలాంటి స్టాండ్ చేయించాను. సో వాళ్ళు ప్రైమర్ కూడా వేసి ఇచ్చారు, బట్ నాకైతే సాటిస్ఫై లేదు, నాకు నచ్చలేదు, అసలు వేయలేదు సరిగా వాళ్ళు. అందుకే మళ్ళీ ప్రైమర్ తెంపించి నేనే ఇంకొక కోట్ పెయింట్ చేద్దామని తీసుకొచ్చాను. మెటల్కి ఎంత ప్రైమర్ వేస్తే అంత మంచిది కదా, అది కూడా ప్లాంటింగ్ కోసం మేము యూస్ చేస్తున్నాం. ఈ స్టాండ్ అంటే వాటర్ వేస్తూ ఉంటాము ప్లాంట్కి. సో తొందరగా రస్ట్ పడకుండా మేము అలా తీసుకొచ్చి మంచిగా వేసుకుంటున్నాం అన్నమాట. సో మేము పెయింట్ వేస్తుంటే నేను కూడా వేస్తాను అని నా అబ్బాయి వచ్చాడు. సో వాడికి ప్లాంటింగ్ అంటే చాలా ఇష్టం. సో వాడికి నేను అన్నిట్లో ఇన్వాల్వ్ చేసుకున్నాను అనమాట, ఇంట్రెస్ట్ కాబట్టి. అంటే వాడే వచ్చి నేను చేస్తాను, నేను సీడ్స్ వేస్తాను, నేను వాటరింగ్ చేస్తాను అని చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. అందుకే కొన్ని నేను వాటితో కూడా చేపించుకున్నాను. సో అన్ని స్టాండ్కి ప్రైమర్ అయితే కొట్టేశాను. ఇప్పుడు అలాగే ఉంటే బాగుండదు కదా, సో అందుకే నేను బ్లాక్ పెయింట్ తెప్పించి ఇంకా బ్లాక్ కలర్ వేసాను అనమాట. సో గ్రో బ్యాగ్స్కి ఇలా స్టాండ్ ఉంటే చాలా మంచిది. సో ఈ స్టాండ్ వలన మనకి యూజ్ ఏంటంటే వాటర్ డిపాజిట్ కాకుండా గ్రో బ్యాగ్స్ పాడవకుండా ఉంటాయి. సో ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. సో నా స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. సో నేను చెప్పాను కదా, నేను పాట్స్ యూస్ చేయట్లేదు, ఇలా గ్రో బ్యాగ్స్ యూస్ చేస్తున్నాను అని. సో ఈ గ్రో బ్యాగ్స్ మనకి డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి, డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో ఈ గ్రో బ్యాగ్స్ సైజ్కి బట్టి మీరు స్టాండ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా పెద్ద గ్రో బ్యాగ్, అది 15 ఇంచ్ డయా అండ్ 15 ఇంచ్ లెంత్ గ్రో బ్యాగ్ మనకి 90 to 100 రూపీస్ మధ్యలో దొరికింది. అండ్ ఈ గ్రో బ్యాగ్స్ మీకు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. సో ఇక్కడ నేను అన్ని బ్యాగ్స్లో రెడ్ సాయిల్ వేసుకున్నాను. సో ఈ సాయిల్ మీరు 1/2 నుండి 3/4 వరకు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ రెడ్ సాయిల్లో నేను కౌ మాన్యూర్ కూడా మిక్స్ చేసుకున్నాను 1:1 రేషియోలో. సో నేనైతే కౌ మాన్యూర్ వేసుకున్నాను, మీరు కావాలంటే గోట్ మాన్యూర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో మీకు ఇలాంటి మాన్యూర్స్ కావాలంటే మీకు నర్సరీస్లో దొరుకుతాయి. సో కౌ మాన్యూర్తో పాటు నేను వర్మీ కంపోస్ట్ అండ్ కోకో పీట్ 2 కలుపుకున్నాను. సో ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండ్ ఇది వచ్చేసి కోకో పీట్. సో అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ 2 వర్మీ కంపోస్ట్ అండ్ కోకో పీట్ మీరు ఎంత వేసుకుంటే అంత మంచిదన్నమాట. సో అన్నీ ఇంకొకసారి ఫాస్ట్గా చెప్పేస్తాను. సో రెడ్ సాయిల్లో కౌ మాన్యూర్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సాయిల్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. సో సీడ్స్ వేసేటప్పుడు మీరు కొన్ని స్టెప్స్ మీరు ఫాలో చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సో వీడియోని చూస్తూ ఉండండి. సో దానికైనా ముందు నేను ఏ ప్లాంట్స్ వేసుకున్నానో అనేది ఫస్ట్ అది చూపిస్తాను. సో ఇది వచ్చేసి గోంగూర సీడ్స్ అండ్ ఇది వచ్చేసి పాలక్ అండ్ ఇది వచ్చేసి గోరు చిక్కుడుకాయ అని చెప్తారు కదా, ఆ సీడ్స్ అది. అండ్ ఇది వచ్చేసి తోటకూర. నెక్స్ట్ ఇది టమాటో సీడ్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి బ్రింజాల్, వంకాయ. నేను 2 టైప్ వస్తాయి కదా వంకాయ, 2 వేసాను.
చూపిస్తాను నెక్స్ట్. అండ్ ఇది వచ్చేసి క్యాబేజ్ సీడ్స్. అన్నీ ఆన్లైన్లో కూడా సీడ్స్ మీకు దొరుకుతాయి, అండ్ అలాగే నర్సరీలో కూడా తీసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్. సో క్యాలీఫ్లవర్ సీడ్స్. సో చెప్పాను కదా 2 టైప్స్ ఆఫ్ బ్రింజాల్స్ వేసాను అని. సో ఇదొకటి బ్రింజాల్ సీడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి. సో ఇది నార్మల్ గ్రీన్ చిల్లీనే, బట్ ఎండలో పెట్టి నేను ఇలా డ్రై చేసుకొని దీని సీడ్స్ నేను వేసుకుంటాను అనమాట. లేదా మీకు టైం లేకపోతే డైరెక్ట్గా సీడ్స్నే మీరు నర్సరీలో తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి పుదీనా. అండ్ పుదీనాకి నేను ఈ స్టెమ్స్ నాటుతాను అనమాట. దీనికి సీడ్స్ ఏమి ఉండదు, మీకు అందరికీ తెలిసిందే. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి బెండకాయలు సీడ్స్. అన్ని వెజిటేబుల్స్ డిఫరెంట్ ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క బౌల్లో వేసి వాటర్ వేసి 2 hours అలాగే వదిలేయండి. ఓకే, సో బాగా నానబెట్టుకోవాలి సీడ్స్ని 2 hours దాకా. ఆ తర్వాత నాటుకోవాలన్నమాట. డైరెక్ట్గా సీడ్స్ని మీరు సాయిల్లో వేయకండి. ఓకే, సో చెప్పాను కదా నా అబ్బాయికి ప్లాంటింగ్ అంటే చాలా ఇష్టం అని. సో అన్ని సీడ్స్ వేయడానికి అన్నిటికీ వాడికి ఇన్వాల్వ్ చేసుకున్నాను. ఓకే, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఏంటంటే సీడ్స్ని మీరు 1/2 inch కంటే లోపల నాటుకోకండి. సో మేమైతే సీడ్స్ని ఇలా వేసుకున్నాము, బట్ మీరు కావాలంటే చిన్న నర్సరీ ప్యాకెట్స్ దొరుకుతాయి, లేదా ప్లాస్టిక్ బౌల్స్ ఉంటాయి కదా, పార్సల్లో వచ్చే ప్లాస్టిక్ బౌల్స్, అలాంటి బౌల్స్లో మీరు సీడ్స్ని నాటుకొని స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత పెద్ద గ్రో బ్యాగ్స్లో లేదా పాట్స్లో షిఫ్ట్ చేసుకోండి. సో ఇదొకటి సీడ్స్ వేయడానికి ఇంకొక వే అన్నమాట. లేదంటే మేము ఇప్పుడు చూపిస్తున్నాం కదా, అలా కూడా వేసుకోండి. సో ఇప్పుడు ఇలా సీడ్స్ వేసుకున్నాం కదా. సో సీడ్స్ వేసిన తర్వాత ఒక థిన్ లేయర్ సాయిల్తో కవర్ చేసేయండి. సో ఇలా చూపిస్తున్నాను కదా. సో సీడ్స్ వేసాము, దానిపైన కొంచెం సాయిల్ వేసుకుంటున్నాము. ఎక్కువ కాదు, చాలా థిన్ లేయర్ వేసుకోండి. సో మనం సీడ్స్ వేసుకున్నాము, ఆ తర్వాత దానిపైన ఒక థిన్ లేయర్ సాయిల్ కూడా వేసుకున్నాము. సో అది అయిన తర్వాత వాటర్ స్ప్రే చేసుకోవాలి. మీరు జగ్తో కానీ లేదా పైప్తో మీరు వాటర్ని వేయకండి, జస్ట్ ఇలా వాటర్ స్ప్రే చేసుకోండి. సో ఫస్ట్ డే అండ్ థర్డ్ డే కంపల్సరీగా వాటర్ని స్ప్రే చేసుకోవాలి. అండ్ వెజిటేబుల్కి బట్టి మనకి 5th డే లేదా 6th డే తర్వాత స్ప్రౌటింగ్ కనిపిస్తుంది. సో మనకి 7th డే స్ప్రౌటింగ్ వచ్చింది. సో చిన్నవి వచ్చింది, చూస్తున్నారా. సో అది సో వెజిటేబుల్కి బట్టి ఉంటుంది అన్నమాట స్ప్రౌటింగ్ రావడం. సో ఇది వచ్చేసి 2 weeks తర్వాత. సో అన్ని వీడియోస్ నేను స్టార్టింగ్ నుంచి, అంటే స్టాండ్ చెప్పించాను కదా, సో అప్పటి నుంచి నేను వీడియోస్ తీస్తూనే ఉన్నాను ఈ ప్లాంట్స్ది. సో అన్ని వీడియోస్ తీసి ఫైనల్గా ఈ వీడియోలో అన్నీ యాడ్ చేసి మీ అందరి కోసం ఈ వీడియో చేశాను. సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఇది వచ్చేసి 3 months తర్వాత. సో అన్ని వెజిటేబుల్స్ రావడానికి ఇంత టైం అయితే పడుతుంది. సో చూస్తున్నారా పాలకూర, సో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అసలు. సో ప్లాంట్స్ అన్నీ పెద్దదవ్వాలి, అండ్ తర్వాత ఫ్లవర్స్ రావాలి. ఫ్లవర్స్ వచ్చిన తర్వాత కదా వెజిటేబుల్స్ వస్తాయి. సో అందుకే కొంచెం టైం పడుతుంది, 3 months అలా పడుతుంది. సో అన్ని వెజిటేబుల్స్ వచ్చాయి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇది చూస్తున్నారా ఇంత బ్యూటిఫుల్ ఫ్లవర్ వచ్చింది. సో ఈ ప్లాంట్ ఏ ప్లాంట్ అని అనుకుంటున్నారా? సో చూసారా, సో ఇది వచ్చేసి బెండకాయలు.
సో వచ్చాయి చూడండి, ఎన్ని వచ్చాయి. నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఏ పెస్టిసైడ్స్ వాడకుండా న్యాచురల్గా గ్రో చేసింది ఇవి. సో చూసారా ఇంత ఫ్రెష్ వెజిటేబుల్, అది కూడా నా బాల్కనీ గార్డెన్లో. సో ఇది చూసారా గోరు చిక్కుడుకాయ, సో ఎన్ని వచ్చాయో అసలు. సో ఇది కూడా కట్ చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఏంటంటే, ఇప్పుడు ప్లాంట్స్ ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. ఆర్గానిక్ పద్ధతిలో పెంచేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు అన్నిటికీ సంజీవిని లాగా పనిచేస్తుంది. అదేంటంటే, సో 1 లీటర్ వాటర్లో 10 ml నీమ్ ఆయిల్, దాంతోపాటు 3 to 4 డ్రాప్స్ లిక్విడ్ సోప్ బాగా మిక్స్ చేసి స్ప్రే చేసుకోవడమే. సో అన్ని ప్లాంట్స్కి ఒక సంజీవిని లాగా పనిచేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ చూసారా ఎన్ని వచ్చాయో. సో ఇది చూసారా గోంగూర. ఇక్కడ మేము మైసూర్లో ఉంటాం కాబట్టి ఇక్కడ కర్ణాటకలో చాలా తక్కువ అన్నమాట, చాలా రేర్ గోంగూర, అంత దొరకదు. బట్ మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం గోంగూర. అండ్ ఇప్పుడు ఇంత గోంగూర మన గార్డెన్లోనే చూస్తుంటే అసలు ఫుల్ హ్యాపీ అన్నమాట. సో ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, 15 డేస్కి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ అని మీకు దొరుకుతుంది. సో అది ఏంటంటే, మీరు 1 లీటర్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని రూట్స్కి వేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని టమాటోస్ వచ్చాయో. సో ఇప్పుడు అన్నీ గ్రీన్ ఉన్నాయి, బట్ వన్స్ రెడ్ అయిన తర్వాత చూపిస్తాను. సో అదే చెప్పాను కదా, రెడ్ అయిన తర్వాత చూపిస్తాను అని. సో రెడ్ టమాటో. సో అలా 15 డేస్కి ఒకసారి మీరు అన్నీ వేస్తూ ఉండాలి అన్నమాట, రూట్స్కి, ప్లాంట్స్కి అన్నీ. సో ఇక్కడ చూసారా క్యాలీఫ్లవర్ వచ్చింది. సో చెప్పాను కదా ఆల్రెడీ 15 డేస్కి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ వేయాలి అని. అలాగే రాక్ ఫాస్ఫేట్ అని కూడా దొరుకుతుంది, అది కూడా మీరు వాటర్లో కలిపి అన్ని ప్లాంట్స్కి కొట్టాల్సి ఉంటుంది. అండ్ ఇంకా ఇది చూడండి వంకాయ. సో అది కూడా వచ్చేసింది. అండ్ ఇంకా 15 డేస్కి ఒకసారి 250 గ్రామ్స్ లేదా 300 గ్రామ్స్ వరకు ఏంటంటే వర్మీ కంపోస్ట్ కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ, వర్మీ కంపోస్ట్ మన సాయిల్కి ఎంత వేస్తే అంత మంచిది అని. సో అది కూడా 15 డేస్కి ఒకసారి జస్ట్ 250 గ్రామ్స్ లేదా 300 గ్రామ్స్ వరకు వేస్తూ ఉండండి. సో ఇలా 15 డేస్కి ఒకసారి మీరు అన్నీ స్ప్రే చేస్తూ ఉంటే మంచిగా ఉంటాయి ప్లాంట్స్. సో చూసారా పచ్చిమిర్చి కూడా వచ్చేసింది. సో పుదీనా కూడా ఎంత బాగా వచ్చింది చూసారా. సో అదండి, ఆర్గానిక్గా మీరు పెంచుకోవచ్చు మీ బాల్కనీలోనే. సో అన్నీ ఇప్పుడు చూపించాను కదా, అలాగే టిప్స్ కూడా చెప్పాను. సో అది మీరు కూడా ఇలాగే ఫాలో చేసి మీరు కూడా మీ బాల్కనీలో లేదా టెర్రస్ పైన వెజిటేబుల్స్ గార్డెనింగ్ చేసుకోవచ్చు. సో పాలక్ మళ్ళీ వచ్చిందనమాట, సో అదే చూపిస్తున్నాను. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.